కులాసన అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మా అమ్మ మన కోసము అలాగే నా కోసము తలకాయ కూర కుండలో అయితే ఉండబోతుంది అనమాట. ఇది పాత కాలంలో ఇలా అమ్మ చేసేదన్నమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు అమ్మ ఇలా పొయ్యి పెట్టి కుండ పెట్టి ఇలా వంట చేసి మాకు స్కూల్ కి అయితే పంపించేది. ఇప్పుడు అలాగే నేను అడిగాను అనేసి నా కోసం అయితే ఇలా వంట చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా చెయ్యండి. అలాగే కొత్తగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. కేజీ తలకాయ కూర. తలకాయ కూరకి ఈ మసాలా కొత్తిమీర అల్లం ఆ బుట్లో ధనియాలు మిరపకాయలు అన్ని నూరి వేయించుకొని మసాలా వేసుకుండేది బుద్ధి కింద. ఇప్పుడు అన్ని పొళ్ళు వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం కారపొడి ఒక్కటి కలుపుకుంటాం దీంట్లో. ఈ పొయ్యి మీద చేసుకుండేది వంట. కేజీ తలకాయ కూరకైతే మా అమ్మ ఫస్ట్ ధనియాలు అయితే ఉడికి ఫ్రై చేసుకొని అట్లా పెనం మీద పక్కన పెట్టుకోండి. దాంట్లోకి తెల్లవాయి అల్లము కొత్తిమీర చెక్క లవంగాలు కొంచెం కొబ్బరి అయితే తురుముకుంది అనమాట. ఇవన్నీ అలాగే ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. లేదు కాబట్టి అమ్మ కారం పొడి వేస్తా ఉంది. ఇవన్నీ ఫ్రై చేసుకొని బాగా రోట్లో వేసైనా నూరుకోవచ్చు. అమ్మ రోడ్ లేదనేసి మిక్సీ పట్టింది అనమాట. ఇది అమ్మ ప్రాసెస్. ఇది మసాలా రుబ్బుకుండేది ధనియాలు అన్ని. అది పక్కన పెట్టేది లాస్ట్ లో వేసేది. అట్లా వాటర్ లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఎమక నుషెమక అంతా రాలిపోతుంది. నుషెమక అనేది ఏంది ఉండదు. నీట్ గా కూరని ఏం చేయాలి? బాగా కడిగి అంతా ఇట్లా తీసి నుషెమక అంతా కింద పడిపోతుంది. ఈ మెత్తనం అన్ని బాగా కోసేసుకొని సన్నగా మనకి ఎంత ఆల్చిగా కావాలో అట్లా కోసేసుకొని చేసుకోలేము. ఏం చేస్తాను మమ్మీ? తలకాయ కూర వండుతాను. తలకాయ కూర గిన్నెలో ఉడకబెట్టుకున్నాను. కుండలో వేస్తాను. మెత్తగా ఉడికిపోవాలంటే చాలా మెత్తగా. సౌండ్ వినిపించదు. కొండ పెట్టినావు, కొండలోకి ఏం వేస్తున్నావు చెప్పాలి కదా వాళ్ళకి. నూనె వేస్తానా? సామాయిలా శనిక్కాయనా ఏం వాడుతున్నావు నువ్వు? సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ అంటమ్మా. సన్ఫ్లవర్ ఆయిల్ ఎన్ని స్పూన్లు వేసుకున్నావు? 2 స్పూన్లా? 2 స్పూన్లు వేసింది. బా అప్పట్లో కట్టిపోయిల మీద చేసుకునే వాళ్ళు నిజంగా జన్యులు. చేసుకొని తిన్నాము. అయ్యో అవునా? పుల్లలు వచ్చిన ఎండినా ఎట్టనే ఆవాలు జీలకర్ర నేనే చెప్పేది. ఇప్పుడైతే మా అమ్మ ఆవాలు జీలకర్ర తీసుకొని దాంట్లోకి వేసేకంట తర్వాతకి. అట్లనే కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఇవన్నీ కూడా వేస్తాదంట తర్వాతకి. చూడండి అంతేనా? ఫస్ట్ ఆవాలు జీలకర్ర వెయ్యి. నూనె కాగినాక వెళ్ళినా నూనె కాగిన వేయకూడదా? ఓ నూనె కాగలంట. నూనె వెయ్యి. కాగదు ఏదో ఏందో అమ్మ. పాతకాలం వంటలు అంటారు కానీ ఇప్పుడు ఎవరు చేయరు ఇట్లా పొయ్యిలు పెట్టుకొని. వాళ్ళందరూ గ్యాస్ మీద చేసుకొని తింటారు కదా. కీళ్ళ నొప్పులు వచ్చేకి ఇంకా వేయగలనా? కుండీ హీట్ కాలేదేమి? ఏడుతాయి సిద్ధపట్లు అంటే అద్దు మంట వచ్చా కాదు. ఏవో బాగున్నాయి పొయ్యిలు. అయినాయి చిట్టపట్టు అన్నాయి. అంత సౌండ్ వస్తుంది. ఏ ఇంకా ఒట్టిమిరపకాయలు కరివేపాకు మసాలా ఫ్రిడ్జ్లో కట్ చేయబడి పసుపు కొంచెం వేసేసింది మా ముసలమ్మ. చాలా ఎంత వేసినావు పసుపు? అర్ధ చెంచా వేసిందంట. ఇప్పుడు మసాలా వేయాలినా? మసాలా వేయాలంట. పట్టుకో రోట్లో రుబ్బు
కదా మసాలా కూడా మిక్సీ కాడించుకున్నావు? రోట్లో రుబ్బేకి నాకు రోల్ ఇంట్లో లేదమ్మా. ఓ ఇంట్లో రోల్ లేనందువలన పాపం మా అమ్మ మిక్సీ వేసిందంట. మీరైతే రోల్ ఉంటే రోట్లు వేసుకోండి, టేస్ట్ బాగుంటుందంట. టేస్ట్ బాగుంటుంది. రోట్లో రుబ్బుకుంటే అప్పుడు గుండు ఉంటా రుబ్బుతా ఉంటుంది. ఇప్పుడు గుండు లేదన్నమాట. అంతే దాన్ని. మసాలా ఆడించుకున్నావు, ఇంకా మసాలా అంతా వేయాల. ఒక పక్క పుల్లలు పెడతా ఉండాల, లేకపోతే మంట తగ్గిపోతుంది. సంసారంలో పుల్లలు పెడితే ఇటు కాలు పెట్టి అయిపోతాయి. అందుకే ఎవరు సంసారంలోకి మనం పుల్లలు దూరకూడదు అనమాట. ఎందుకంటే ఇట్లా బొగ్గులాగా కాలిపోతాయి అన్నమాట. ఉప్పు కూడా వేయాలి ఇప్పుడే, అంతే అంటవా? వేసేయి చాలా ఉప్పు చాలు. బాగా వేసేది మసాలా. బాగా మసాలా ఫ్రై చేసేయాలి. వాటిని వాటిని ఇట్లాంటి ప్లేట్లు ఇట్లాంటివి అయితేనే బెస్ట్ కదా. ఎందుకంటే మళ్ళీ గిన్నెలు తూముకోలేక తనకలాడాల. అయ్యా ఏడా నీడిచ్చే తల్లి పుల్లలు పెట్టినట్టు పెట్టు. మళ్ళీ మీ ఆయన వస్తాడు ఆమెకి. మా ముసలిదాన్ని ఏమో చేసిన వీడియో కనపడ. ముసలాటకి కుండలో చేస్తే అత్తే నా పెళ్ళాం ఎంత బాగా చేసినానంటే మెచ్చుకుంటాడు కదా మా. ఏం వల్ల కారంపొడా ఎగుతాను తల్లి, మసాలా బాగా ఎగుతాడు. మీరు కూడా చూసి ఇంక నుంచి కుండలో చేసుకుంటానండి, ఆరోగ్యానికి మంచిది. ఎంత వేసినావు కారంపొడి? ఒక చెంచా స్పూన్కి. ఎందుకంటే మరి చాలా కారం ఎక్కువ ఉంటుంది అనమాట, అందుకు కారం కొంచెం తక్కువ వేసుకోండి. కొట్టించుకోండి ఇంట్లో. ఇంట్లో ఆడిచ్చిందంట మా అమ్మ. ధనియాల పొడి చాలా మంది పొగ వస్తుంది అంటారు కదా పుల్లలు. ఇప్పుడు పొగ రాలేదు ఎందుకంటే మండుతుంటే పొగ రావు. మండకపోతే పొగ వస్తుంది అనమాట. కాకులు కాల్చే పుల్లలు అని దీన్ని అనేది. ఏం పుల్లలు? కాకులు కాల్చే పుల్లలు అంటే కాకులు కాల్చే పుల్లలు అంటే ఏం? దీనితో కాకులు అందిస్తారా? చంపలు. కూరని కుండలో వేసి మా అమ్మ ఉప్పు పసుపు వేసి ఆవుగిలు అంటారంట కదా. ఇది ఆవుగిలు అంటారు. ఇట్లా ఆవుగిలు వేసి పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే కుండలో అన్ని ఓసారి వేయలేం కదా, అందుకే నిదానంగా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిండే కూర ఇప్పుడు మసాలా వేగినాక దాంట్లోకి వేస్తాదంట. కుండలో చేసుకుంటే రుచి. కాలుతాను ఇక్కడ నేను వేస్తాను. మా అమ్మతో నేర్పించుకుంటాను నేను కూడా కుండలో ఎట్ట చేయాలని. కుండలో అంటే చూడు కూర ఎట్టుంది, అటు ఉంటుంది కూర. వాళ్ళే మమ్మీ ఇది ఉడకలేమి ఉడకాలి. అప్పుడు ఆవుగిలు వేసి పెట్టుంటారు ఉడకాలి. ఎందుకు మా ఆవుగిలు అంటారు? దానికి ఏమన్నా తెలిసింది చెప్పు మనకు. ఊరు చూసిన ఆవుగిలు అంటారు. చేసి పెడితే రేపు కానీ మన్నాడు కానీ ఊరికి ఆవాలు పసుపు వేసి బాగా వచ్చి వేసి పెట్టుకుంటే అది ఎప్పుడైనా చెప్పు చెదరదు. ఇందులో కూడా అవసరం లే. అమ్మ చెప్పేది అది కాదు, మా అమ్మ ఎందుకు చెప్తాను ఒకసారి వినండి. ఆవుగిలు వేసి పెడితే కూర ఫ్రిడ్జ్ లో కూడా అవసరం లే. అట్లా గాలికి పెట్టుకున్నా కానీ బట్టకట్టి ఏమి కాదు. 3 నాళ్ళు అయినా కానీ వండుకోవచ్చు మళ్ళా. అంతే. పసుపు ఉప్పు నూనె అన్ని వేసి ఆవాలు జీలకర్ర కూర వేసి చేసుకోవచ్చు. మీ అమ్మ నేర్పించిందా నీకు ఇవన్నీ వంటలు? మా అమ్మ ఏమి లేదు, నాకే ఐదు అంత. మా అమ్మాయి చేస్తాండే అది నా సొంత. మేము అన్ని కట్లకొని చేసుకుని ఎరకట్టుకొని మోపులు. మా అమ్మ పాపం చాలా బీదులు అనమాట, తినేది కూడా లేదు పాపము. నేను పాపం మూడు బాగా సంపాదించాలికే కొంచెం రిచ్ మమ్మీ అయిపోయింది. పిల్లప్పుడు కూడా మా అమ్మ ఈడే పొయ్యి పెట్టి ఈడే వంట చేసి మాకు స్కూల్కి కట్టించి పంపించింది అనమాట. గ్యాస్ ఎప్పుడన్నా అయిపోయినా, ఒక పొరపాటున గ్యాస్ లేదన్నా, గ్యాస్ లేకముందు కూడా ఇట్లా పొయ్యి పెట్టి వంట చేసేది అనమాట మా అమ్మ. కానీ పొయ్యి మీద వంట అంటే మా మమ్మీ బాగా చేస్తుంది, మా నాన్నకి భలే ఇష్టం అనమాట. కదమ్మా, నాయన బాగా తింటాడు కదా పొయ్యి మీద వంట. తర్వాత మళ్ళీ ఏంది రోట్లో రుబ్బిచ్చి మరీ వేయించుకొని తింటారు. మసాలు గుంటి కింద రుబ్బేది. గుంటి కింద ఇంతలా గుండు ఉండింది ఆడ ఉండింది కదా ఎదురుగా వడ్డలు ఇంటికాడ ఆడ ఉండింది ఆడ ఉండే.
ఇప్పుడు కూడా నేను పుల్లలు అరగతినానండి ఈ వంట కోసం, తెలుసురా మీకు? తల మీద వేసేది. ఇదో తలమేదుడు ఇది. దీంట్లోకి ఇప్పుడు మా అమ్మ పొగలు వస్తాను. వెరీ గుడ్. ఇవేం పుల్లలమా అట్లా పెడతాంటే వెళ్ళిపోతాయి కదా. ఊళ్ళంగా మాత్రం చాలు శాకానికి అవుతుంది. చూడు ఎక్కువ మంట కూడా వేసరిలే, గ్యాస్ లే, ఏం లే, ఆరాంగా హెల్దీ ఫుడ్ అంటే ఇక్కడ కొండలో ఇంట్లో ఎవరైనా అంటే సిటీలో పెట్టుకోలేము. ఇట్లా పల్లెల్లో గానీ విలేజ్ విలేజ్ లోను టౌన్ లోను ఇట్లా వండుకొని తినొచ్చు అనమాట. సిటీలో అయితే వండుకోలేము. జొన్న రొట్టెలు కలుపుతాము మిద్ది మీద. జొన్న రొట్టెలు ఇట్లా పొయ్యి మీద కాల్చి మా నాయన భలే ఇస్తాం. మా ముస్లాం అన్ని చేసేది పాపం. ముస్లాం ఎందుకంటారంటే నేనే సగం ముస్లాం, అందుకే మా మమ్మీని ముస్లిం అంటాను కదా మమ్మీ. నేను అచ్చ మా మమ్మీ లాగే ఉంటానంటారు. మీరు కూడా తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అబ్బా. నేను మా మమ్మీ ఆ బాబు చూడమా చాలా అయిపోయి శాకానికి ఉడితే ఉడికిందంట. ఇంకా వేసింది చూపిమా. అట్లనే గట్టిగా అయిపోతుందంట. లాస్ట్ లో దించుకొని సర్వ్ చేసుకొని చూపిస్తాను. సూపర్ టేస్ట్ నిజంగా అమృతం. బాగుంది. కారం కారం ఉప్పు సూపర్ కదా. ఇప్పుడు అయింది చూడండి కూర ఎట్లుంది. సూపర్ కదా. ఉండు బా, ఉండు 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 బా. అయిపోయింది. చూడండి కూర సూపర్ గా ఉంది. కూర చాలా చాలా బాగుంటుందండి. కొండలో చేసాం కదా ఇప్పుడు, అందుకు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి లాగిద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్. ముక్క అయితే మెత్త ఉడికిపోయింది చూడు. మా మమ్మీ కావాలి చూడండి ఎంత బాగా పీస్ పీస్ సూపర్. మమ్మీ సూపర్ కదా మమ్మీ. సూపర్ సూపర్. అదేనా బాగు అటు ఉంటుంది. మా మమ్మీ చేస్తా ఉంటా. కారం లే, ఉప్పు లే, సవ్వగా మన కాల్చుగా అంత కారం ఉప్పు వేయకోకుండా లైట్ గా కారం ఉప్పు వేసి మాకు నచ్చినట్టు మా మమ్మీ చేసి పెడుతుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.